Hi everyone. Today we have discussed named reactions of chemistry. Named reactions of chemistry. First one, aldol condensation. What about aldol condensation? Aldol condensation. What is aldol condensation? Aldehydes and ketones. Aldehydes and ketones having at least one alpha hydrogen undergo a reaction in the process of dilute alkyl as a catalyst at to form beta hydroxy aldehydes. This is called aldol condensation. For example, ఏం రాసుకోవచ్చు మనము 2-methyl aldehydes కదా. వాట్ అబౌట్ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఏమి రియాక్షన్ కావాలి ఏమిటితో డైల్యూట్ ఎన్ఏఓహెచ్ రివర్సిబుల్ రియాక్షన్ దట్ ఈస్ డైల్యూట్ ఎన్ఏఓహెచ్తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి CH3 CHOH CH2 CHO ఏమొస్తుంది దిస్ ఈజ్ 3-hydroxybutanol. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్డిహైడ్. ఎక్కడ ప్రైమరీ పొజిషన్లో ఆల్డిహైడ్ అనేది ప్రజెంట్ అయింది. ఇక్కడ ఏం తీసుకున్నాము 2 mole ఆఫ్ అసిటాల్డిహైడ్. CH3కి ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్మెంట్ అయితే ఏం చెప్తాం దానికి అసిటాల్డిహైడ్ అని చెప్తాం. ఓకేనా. ఈ అసిటాల్డిహైడ్ డైల్యూట్ ఎన్ఏఓహెచ్తో రియాక్షన్ జరిగి ప్రైమరీ కార్బన్ దగ్గర ఆల్డిహైడ్ ప్రజెంట్ అయితే దాన్ని ఏం చెప్తాము 3-hydroxybutanol అంటాం. దట్ ఈస్ ద aldol condensation. దిస్ ఈజ్ 3-hydroxybutanol. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటనాల్ ఏమి ఆక్సిజన్ గ్రూపు ఆల్డిహైడ్ గ్రూపు ప్రైమరీ కార్బన్కి అటాచ్మెంట్ అయింది. బ్యూటనాల్ 3 ఎక్కడ టెర్షరీ కార్బన్ దగ్గర బ్యూటనాల్ అనేది ప్రజెంట్ అయింది. ఓకేనా. దిస్ ఈజ్ aldol condensation. నెక్స్ట్ we go for Cannizzaro reaction. Second one, Cannizzaro reaction. వాట్ అబౌట్ Cannizzaro రియాక్షన్? ఇందులో కూడా ఏం చెప్తుంది ఆల్డిహైడ్స్ హ్యావింగ్ ఏ నో ఆల్ఫా హైడ్రోజన్ అండర్గోస్ Cannizzaro రియాక్షన్. No alpha hydrogen undergoes Cannizzaro reaction. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు మనము Cannizzaro రియాక్షన్కి యూ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. Cannizzaro రియాక్షన్కి aldehyde one of the ketone group plus another one ketone group ఏం రాసుకోవచ్చు ఇక్కడ రాసుకో. ఓకే. H+O. దీన్ని ఏం చేయాలి డైల్యూట్ ఆర్ కాన్సన్ట్రేషన్ NaOHతో ట్రీట్ చేయాలి మనం. కాన్సన్ట్రేషన్ NaOH బేస్తో ట్రీట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది వన్ ఆఫ్ ది Cannizzaro రియాక్షన్ విల్ బీ ఫార్మ్డ్. దట్ ఈజ్ ఆల్ఫా హైడ్రోజన్ అండర్గోస్ రియాక్షన్ అని చెప్పినాం కదా, అదే Cannizzaro రియాక్షన్. దట్ ఈజ్ CH3OH plus H plus C double bond ONA. That is Cannizzaro reaction. Next we go for decarboxylation. What is that? Decarboxylation. Third one, decarboxylation. What about decarboxylation? Decarboxylation means nothing but sodium salts of carboxylic acids
when a heated with soda lime. What is soda lime? Soda lime అంటే ఏమి? Soda lime means nothing but CaO plus NaOH, that is soda lime. ఈ soda lime లో నుంచి loss of CO2 molecules will be released, that is hydrocarbons. What is that? soda lime లో నుంచి లాస్ అవుతాయి. ఏం లాస్ అవుతాయి? CO2 molecules loss from hydrocarbons. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు మనం? ఎగ్జాంపుల్ ఆర్ COONA ప్లస్ NaOH కదా. ఈ కాంపౌండ్ నుంచి కాంపౌండ్లో మనం ఏం చేయాలి? రిమూవల్ ఆఫ్ ది CO2 ఆర్ CO2, ఓకే, gives rise to heated of CaO or H plus Na2CO3. This is one of the decarboxylation. Okay, నెక్స్ట్ సెకండ్ రియాక్షన్. ఈ ఆల్కైల్ పొజిషన్లో ఏం రాసుకోవచ్చు మనము? మిథైల్ గ్రూప్ ప్రజెంట్ చేసి ఇంకో రియాక్షన్ రాద్దాం. CH3COONA plus NaOH gives rise to heated CaO CH3H plus Na2CO3. This is one of the decarboxylation, another type of example. Okay, next we go for Williamson synthesis. Fourth reaction, Williamson's synthesis. Williamson's synthesis. What about Williamson's synthesis? When a haloalkanes, ఎప్పుడైతే హాలో ఆల్కెన్స్ని హీట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? సోడియం ఆర్ పొటాషియం హాలో ఆక్సైడ్స్ దే గివ్ either the reaction is called as a Williamson synthesis. What is that? For example, or Hex plus or dash O Na, okay, plus kada gives rise to or O or ఈథర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈథర్ ఫామ్ అవుతుంది. రిమైనింగ్ ఏం కాంప్లెక్స్ రిమూవ్ అయిపోతుంది? Na, సోడియం మెటల్, ఇక్కడ ఒక హ్యాలైడ్ మెటల్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడున్న పొజిషన్లో మనం ఏం తీసుకున్నాము? మిథైల్ అయోడైడ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మిథైల్ అయోడైడ్ రియాక్ట్ విత్ సోడియం ఇథాక్సైడ్ టు గివ్స్ ఆర్ ఫార్మ్ methoxyethane. ఫర్ ఎగ్జాంపుల్ CH3I, మిథైల్ అయోడైడ్ ని ఇథాక్సీ కదా, ఇథైల్ ఏమిటో? సోడియం ఇథాక్సైడ్కి అటాచ్ అయింది. ఈ సోడియం ఇథాక్సైడ్ మిథైల్ అయోడైడ్తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? విలియం సింథసిస్ రియాక్షన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ methoxyethane will be formed. What is that? methoxyethane will be formed. CH3O C2H5 plus NaI. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు మనము? CH3Cl ప్లస్ C2H5ONA. Methyl chloride react with sodium ethoxide to form a methoxyethane, that is CH3OC2H5 plus NaCl. Okay, this is another example like this. Okay, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ we go for fifth reaction. What is that? Riemann-Tiemann reaction. Riemann-Tiemann reaction. What about Riemann-Tiemann reaction? Okay,
ఏం చెప్తుంది, ఫినాల్ ఆన్ ట్రీటింగ్ విత్ CHCl3తో ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. వాట్ ఈస్ దాట్ సోడియం హైడ్రాక్సైడ్? సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏమి? NaOH ఏనా? NaOH ఏ aldehyde group is introduced at ఆర్థో పొజిషన్ ఆర్ పారా పొజిషన్. ఏ పొజిషన్లో అయినా అటాచ్మెంట్ కావచ్చు. ఏది? ఆల్డిహైడ్ గ్రూప్. దట్ ఈస్ బెంజీన్ రింగ్ కదా. బెంజీన్ రింగ్కి అటాచ్మెంట్ అవుతుంది ఆల్డిహైడ్. ఏ పొజిషన్లో? ఆర్థో పొజిషన్ ఆర్ పారా పొజిషన్ ఆర్ మెటా పొజిషన్. ఓకే, దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రీమన్-టీమన్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇందాక ఏం చెప్పినాం? ఫినాల్ చెప్పినాం కదా. ఫినాల్ అంటే బెంజీన్ పైన OH గ్రూప్ ప్రజెంట్ అయితే దాన్ని ఏమంటారు? ఫినాల్ అంటారు. ఇట్ ఈస్ దట్ ఫినాల్ ఏమిటితో రియాక్షన్ అవుతుంది? CHCl3 NaOH ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ 345 Kelvin వద్ద రియాక్షన్ జరిగితే మనకేం ఫామ్ అవుతుంది? సాలిసిలిక్ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మీ బెంజీన్ మీద ఇక్కడ ఆర్థో, మెటా, పారా. ఓకే, ఈ పొజిషన్లో ఎక్కడైనా కానీ అటాచ్మెంట్ కావచ్చు. ఏది అటాచ్మెంట్ కావచ్చు? ఆల్డిహైడ్ గ్రూపు. ఇక్కడున్న CH, ఇక్కడున్న O ఏంటిగా కన్వర్ట్ అవుతుంది? ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. You can see all of you carefully. OH ఇక్కడ ఏమవుతుంది? ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఓకే, దీని పేరు ఏం చెప్పుకోవచ్చు మనము? సాలిసైలిక్ ఆల్డిహైడ్ అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ we go for Friedel-Crafts alkylation. What is that? Friedel-Crafts alkylation. Sixth one is that Friedel-Crafts alkylation. This is very, very, very important. These type of named reactions. Okay. Next one, Friedel-Crafts alkylation. Friedel-Crafts alkylation is that Friedel-Crafts alkylation. When a anisole అంటే ఏమి? ఆల్రెడీ నేమ్డ్ రియాక్షన్స్ చెప్పేటప్పుడు చెప్పిన ఏమి? అనిసోల్ అంటే బెంజీన్ పైన OCH3 ఉంటే అనిసోల్ అంటారని చెప్పిన. ఓకేనా. వెన్ అనిసోల్ రియాక్ట్ విత్ మిథైల్ క్లోరైడ్. అనిసోల్ అనేది మిథైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్తో రియాక్షన్ జరిగి ఏమొస్తుంది? ఆర్థో అండ్ పారా సబ్స్టిట్యూటెడ్ ఈథర్ అనేది ఫామ్ అవుతుంది. These reaction are called Friedel-Crafts alkylation. Okay, for example ఏం చెప్పినాము? అనిసోల్ అన్నాం. అనిసోల్ అంటే బెంజీన్ రాసి బెంజీన్ మీద ఏముంటుంది? OCH3 ఉంటే అనిసోల్ అని చెప్పినాం కదా. బెంజీన్ మీద OCH3 ఉంటే అనిసోల్ అని నేమ్డ్ రియాక్షన్ చెప్పేటప్పుడు చెప్పిన. ఈ అనిసోలు మిథైల్ క్లోరైడ్తో రియాక్షన్ జరగాలి. మిథైల్ క్లోరైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం ట్రైక్లోరైడ్లో ఆల్కైలేషన్ జరగాలి. వాట్ ఈస్ దట్? ఆల్కైలేషన్. ఓకే, ఈ ఆల్కైలేషన్ ప్రాసెస్ జరిగి మనకేమొస్తుంది? ఆర్థో పొజిషన్లో మిథాక్సీ కానీ లేకుంటే పారా పొజిషన్లో మిథైల్ కానీ ప్రజెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ అనిసోల్కి
మిథైల్ గ్రూపు అటాచ్మెంట్ కావాలి కదా. ఇక్కడ ఆర్థో పొజిషన్ ఉన్నాం. ఆర్థో పొజిషన్ అంటే దిస్ పొజిషన్ ఆర్థో పొజిషన్, ఆర్ ఆర్థో పొజిషన్ కానీ లేకుంటే పారా పొజిషన్ కానీ అటాచ్మెంట్ అవుతుంది అని చెప్పినాం. ఇట్లా బాండ్లు అయినా రాయొచ్చు, లేకుంటే డీలోకలైజేషన్ సింబల్ అయినా మనం ఇండికేట్ చేయొచ్చు. ఓకేనా. OCH3 పారా పొజిషన్ CH3 methyl group. Okay, that is para-methyl methoxy. This is ortho-methyl methoxy benzene. Ortho-methyl methoxy benzene, this one, and this one para-methyl methoxy benzene. Mirror image anamata. Okay na, this is mirror image. Okay, next we go for Friedel-Crafts acylation. This is Friedel-Crafts alkylation. Next one, Friedel-Crafts acylation. Friedel-Crafts acylation. What about Friedel-Crafts acylation? ఇది కూడా అనిసోలు ఏమిటితో అసిటైల్ క్లోరైడ్తో రియాక్షన్ జరుగుతుంది. ఎక్కడ? ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కైల్ ట్రైక్లోరైడ్ అసిటైలేషన్ ప్రాసెస్ జరిగితే ఏమొస్తుంది మనకి? యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్ Friedel-Crafts alkylation. ఓకే, you can see when a anisole is react with acetyl chloride in the presence of anhydrous aluminum chloride, it forms a mixture of orthomethoxy acetophenone or para-methoxy acetophenone అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ Friedel-Crafts acylation. దీనిలాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా సేమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. వాట్ ఈస్ దట్? Friedel-Crafts acylation. అనిసోల్ అంటే బెంజిన్ పైన CH3 OCH3, దట్ ఈజ్ అనిసోల్. CH3COCl. ఓకే, వాట్ ఈస్ దట్? అసిటైల్ chloride in the presence of aluminum trichloride alkylation process. That is OCH3 ortho position COCH3. Okay, next one. అనిసోల్ రాయండి ఫాస్ట్గా. అనిసోల్ పారా పొజిషన్ OCH3. ఓకే, దిస్ ఈజ్ orthomethoxy acetophenone mirror image. This is para-methoxy acetophenone major image. Next